ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా ఆరాధనతో మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్య వెలుగులో జీవించుటకు నీ కృప దయచేసినందుకు వందనాలు. ప్రభా నీ సన్నిధి ఉంచాను, నీ కృప దయచేయ ఏసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 37వ అధ్యాయము 22 నుంచి లాస్ట్ వరకు చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒక నడతలు యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతని నేలను పడినను లేవలేక ఉండను. నేను చిన్నవాడనే ఇంటినప్పుడు ఇప్పుడు ముసలివాడై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబట్టగాని వారి సంతానం భిక్షమెచ్చుట కానీ నేను చూసి ఉండలేదు. ఇనమెల్ల వారి దయాళులై ఇప్పుడు ఇచ్చుందు, వారి సంతానం వారు వారిని ఆశీర్వదింపబడరు. కీడు చేయట మాను మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిబంధనలు నిలిచదు. ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు. వారన్నిటికీ కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దీనిలో నిత్యం నివసించారు. నీతిమంతులు నోరు జ్ఞాపకం గూర్చి వచ్చును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మమును వారి హృదయములలోనున్నది, వారి అడుగులు జారములు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపుదురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపబడును. వారు విమర్శించినప్పుడు ఆయన వారిని ద్రోహులుగా ఎంచుడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుడి, ఆయన మార్గంలో అనుసరించును. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిని నిర్మూలము కాక నీవు చూసేదవు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గములను అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాక నీవును చూచేదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలుండుట నేను చూచి అంటిని. అది మొలచిన చెట్టునే విస్తరించి చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండేను. అయినను ఒకడు నా దారిన పోయి చూడగా వాడు లేకపోవును. నేను వెదికి తిరిగి కానీ వాడు కనబడకపోయాను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైన నిలవకుండా అపరాధులుగా నశించును. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవా నీతిమంతులకు రక్షణాధారము, వారికి కలిగినప్పుడు ఆయన వారిని ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణు రుచి ఉన్నారు కనుక ఆయన భక్తిని చేతిలో నుండి వారిని రక్షించును. యెహోవా శరణు రుచిన వారికి ఆయన రక్షించును, భక్తిహీనులు వారిని చేతిలో నుండి విడిపించును. మరి ఇక్కడ 2 విషయాలు మనం చూసుకుంటూ వస్తున్నాం. భక్తిహీనుల గురించి, నీతిమంతుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. మరి 22 నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉంటే మరి నీతిమంతులు ఎలా ఉంటారట. మరి నీతిమంతుల గురించి దేవుడు చక్కగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. నీతిమంతులు యెహోవా ఆశీర్వాదం నొందిన వాడు భూమిని స్వతంత్రించుకొని శపించి వారు నిర్మూలమగుదురు. ఒక నడతలు యెహోవా చేత స్థిరపరచబడును, ఆయన ప్రవర్తన వారిని అనుసరించును. యెహోవా అది చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడిన లేకపోయి ఉండను. నేను చిన్నవాడనే ఇంటినప్పుడు ఇప్పుడు ముసలివాడై ఉన్నాను. నేను నీతిమంతులు విలువబడట కానీ
వారి సంతానం భిక్షమించుట కానీ నేను చూసి ఉండలేదని చెప్తున్నాను. చూసావా ఎంత చక్కటి మాట. నీతిమంతులు ఇప్పుడు మనం చచ్చిపోయినా కానీ మన పిల్లలు కూడా మరి నీతివంతులుగా వర్తిల్లుతూ ఉంటారు. దావిద మహారాజు తన జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ముసలివాడై ఉన్నప్పుడు నేను మరి ఎన్నెన్నో నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. దేవుడు చూసావా, మన జీవితంలో దేవుడు నీతిమంతులుగా తీర్చడానికి పెంచాడు. మన తల్లిదండ్రులు మనల్ని మంచిగా పెంచితే మనం నీతిమంతులుగా, మనం మంచిగా పెంచకుండా పాపుల్లో మరి అలానే జీవించుకుంటూ ఉంటే మన పిల్లలు కూడా పాపంతో ఉంటూనే జీవిస్తూ ఉంటారు. మన కోసం తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు కూడా వస్తుందని అంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఏ దారిలో నడిస్తే పిల్లలు ఆ దారిలో నడుస్తారు. ఆటోమేటిక్ క్రమం అనేది వస్తూ ఉంటారు. తల్లిదండ్రులే ఘోరమైన పాపలు అయితే పిల్లలకే నుంచి వస్తారు. వారు చూస్తారు మనం చేసే పనుల క్రియలు, తలంపుల ఆలోచన. నా తండ్రి ఉదయకాలంలో లేచేది, నా తల్లి ఉదయకాలం లేచి ప్రార్థన చేసేది, ఇలాంటి నా కోసం ప్రార్థించే అని వాడు చిన్ననాటి నుండి మెలకులతో అనుకునేది ఉంటాం. మన తల్లిదండ్రులు మనకు సద్బుద్ధి బోధించినప్పుడే మనకు అది బోధెక్కుతుంది. మన పిల్లలు కూడా మరి అభివృద్ధిలో కోసం నీతిమంతులుగా జీవించడానికి ఉంటారు. కానీ మరి మనం చెడ్డవారు మన పిల్లలకు కూడా మరి చెడ్డ బుద్ధులు కూడా వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకి మాదిరికరంగా ఉండాలని చెప్తూ ఉంటారు. నిజమే, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన ఇష్టమైన కృప దేవుని ఎరుగుకుంటా ఒక గొప్ప భాగ్యం. మన తాత వాళ్ళ తండ్రి వాళ్ళు మరి క్రైస్తవులుగా జీవించుకుంటూ వచ్చారు, ఉమ్మడి కుటుంబంగా బ్రతుక్కుంటూ వచ్చారు. అదేవిధంగా మనం కూడా దేవుని ఎరిగి నమ్మేది విశ్వసించుకుంటూ వచ్చాం. మరి వారు కష్టం చేసుకొని బ్రతికారు, న్యాయంగా ఆశించలేదు. మన నాన్న వాళ్ళ తండ్రి తాత చిన్నవిక ఏం చేసేది, చెప్పులు కొట్టుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ సంరక్షించుకుంటూ వచ్చారు. మరి నాన్నను కూడా బడికి పంపినాక ఒక దిన సాక్ష్యం కొంచెం చెప్పాను. మరి ఆయన పెద్దగా అయినాక బడికి పోతే పిల్లలందరూ పెట్టేవారు. అట్లా కొంచెం డిస్టర్బ్ అయింది. సారు నీ కొడుకు నీ కొడుకు అందరినీ కొడుతున్నాను. నాన్న పెద్దగా అయినాక నువ్వు బడికి పోయేదట ఉండేదట. అట్లా కూడా నాన్నకి చదువుకోలేదు, పెద్ద బాల శిక్ష చదువుకున్నాను. ఆయన తోటలో ఉద్యోగం చేశారు. సో అది కోల్పోయిన జీవితాన్ని దేవుడు నాన్న మనకి చదువునిచ్చాడు. అది గొప్ప భాగ్యం, అది గొప్ప విషయం. ఆ పిల్లలు చదువుకోవాలని మనల్ని బడిలో చేర్చి చదివించారు. అది ఎప్పటికీ మర్చిపోకూడదు. నాన్న చదివించకుంటే మనకి ఈ బైబిల్ చదువు జ్ఞానం ఉండకపోతే. మన తోటి వాళ్ళు కొంతమంది చదువుకున్నారు, కాయ కష్టం చేసుకొని బతారు. అంత చదువుకున్నవాడు ఏదో ఒక తన శక్తి సామర్థ్యంతో మైండ్ని ఉపయోగించి చదువు దానికి సంబంధించిన దాన్ని వెతుక్కొని బ్రతుకుతూ మనం ప్రయాసపడుతూ ఉన్నాం. మనకి ఇచ్చిన కృపను బట్టి జాబుల కోసం దేవుడు చూస్తూ ఉన్నారు. నీతిమంతుల సంతానము ఎప్పుడు భిక్షమెత్తుది కానీ మరి నేను చూడలేదు, పిల్లలు కూడా చూడలేదు. దేవుడు అలాంటి స్థితిలోనికి దేవుడు రానియడు. అది మా తింగారి అడుక్కోవటం, భిక్షమెత్తుటంటే అడుక్కో. దినమెల్లా వారు దయాళుడై అప్పు ఇచ్చిచుందురు కానీ వారి సంతానము ఆశ్రయింపబడు. కీడు చేయటం వారు మేలు చేయట అప్పుడు నీవు నిత్యం నిలుచు. ఏలైన యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నిటికీ కాపాడబడరు కానీ వారి సంతానము నిర్మూలము. భక్తిహీనుల సంతానము నిర్మూలము. నీతిమంతులు ఏ విధంగా ఉంటారు? అప్పు ఇచ్చేవారుగా ఉంటారంట. ఇతరులకి ఆశీర్వదింపబడినాక మనం అప్పు ఇచ్చేవారుగా ఉంటాం కానీ అప్పు తీసుకునేవారుగా ఉన్నాం. మరి ఎంతగానో వీళ్ళైనగా న్యాయము ప్రేమిస్తారు, సత్యమును ప్రేమించేవారుగా ఉంటారు. వారెన్నప్పటికీ
ఎప్పటికీ నీ కాపాడబడదు కానీ భక్తిలో నిర్మూలమవుతుంది. భక్తి లేని ఏమి ఉంటుంది వారి జీవితంలో? ఎప్పుడు ఎదుటి వారిని పడదొరుకుతుంది. కష్టం చేయకుండా కొందరు ఉంటారు, కష్టం చేయకుండా చేతులకి కాడికి నువ్వు రావాలని చూస్తూ ఉంటారు. అన్యాయంగా అక్రమంగా సంపాదన తినాలని చూస్తాడు. దేవుడు ఇచ్చాడు మనం ఆనాటి నుండి ఆజ్ఞ. మన కష్టం చేయకుండా ఉండి మంచి బ్రతకటానికే అది మమ్మల్ని మంచి తోట అన్నీ ఇచ్చి చేసినాక సతాన్ని మోసపుచ్చింది కాబట్టి అదొక్క క్రమంలో దేవుడు వెళ్ళగొట్టాడు. కాబట్టి ఆనాటి ఆదాం శాపతోనే వినాడు మన కష్టానికి వాళ్ళయ్యాం. దేవుడు చక్కగా ఇచ్చాడు, కాళ్ళు చేతులు మైండ్ అన్నీ ఇచ్చాడు. నీకంటే ఒక పని ఏదో ఒకటి ఉంటే చేసుకోవాలి, బ్రతుక్కోవాలి. కానీ ఎదుటి వారి కోసం ఆశించడం పాపం. కష్టపడకుండా తిండి రావడం అనుకోవడము పాపం. అలా జీవించకూడదు. మన సమాజం కొద్ది మనం కష్టపడాలి. ఇప్పుడే మనం తిన్నది ఆరోగ్యం ఉంటుంది. కష్టం చేయకుండా అక్రమంగా తిని సంపాదించుకునేది రోగ కుప్పలతో ఉంటుందట. అలా అందుకోసమే అందరూ జాబులు చేసినా కానీ ఏం చేస్తూ ఉంటారు? అక్రమంగా సంపాదన తీసుకుంటూ ఉంటారు. దేవుడు చూస్తాడని గ్రహించారు. వారికి ఎంత అక్రమంగా సంపాదించి అంత భయంకరమైన తన కుటుంబంలో చేస్తూ ఉంటారు. భయంకరమైన జబ్బులు వస్తూ ఉంటాయి. నిజం ఇంకనే రావు. అక్రమంగా ఏది సంపాదన తీసుకోకూడదు. కష్టం చేసుకుని తృప్తిగా నీ 100 రూపాయలు కష్టం చేసుకున్నావు, నీ తృప్తిగా ఆ సంతోషం వేరే ఉంటుంది. నాకు ఎంత సంతోషం, 100 రూపాయలు కష్టం నాకు ఇష్టమని చెప్పుకుంటుంది. అది ధైర్యం, సాటిస్ఫాక్షన్ అంటే. అక్రమంగా చేసుకున్న సంపాదన ఎప్పటికీ వర్తిల్లదని దేవుడు వాక్యం వచ్చేది సెలవిచ్చింది. తృప్తి ఉంటుంది. ఒక బిర్యానీ అన్నది నాకు ఉన్నప్పుడు పప్పు కూరతో తిన్నాను తృప్తిగా, ఒంటిగా ఆరోగ్యం ఉంటుంది. అక్రమంగా సంపాదించుకొని రోజు బిర్యానీ తినడానికంటే 100,000 డాక్టర్లకి డబ్బు పెట్టడం కంటే పప్పుతో తిన్న ఆహారం తృప్తిగా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఎవరిని స్థాయిని బట్టి దేవుడు వారికి జబ్బులు అనుమతిస్తాడు. అది గుర్తెరిగిన మానవులు. మరి అది జబ్బులు ఊకనే అనుమతిస్తారా? మన గుండె జబ్బులు వస్తాయి, లక్షలు గుట్టే జబ్బు వస్తుంది. వాడి స్థాయిని బట్టి దేవుడు ఆ జబ్బు ఇస్తాడు. ఎంత తోనికి అంత శిక్షకు మొదలు చేస్తుంది. అది గ్రహించడం మనం. కొన్ని విషయాలలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎన్ని భయంకరంగా కొన్ని తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తాకుతూ ఉంటాయి. అది గ్రహించడం మనం. ఏదో ఎందుకు జరిగిందో అనుకుంటాం. కానీ నీతిమంతుల సంతానం ఎప్పుడూ భిక్షభక్తులు కానీ అడుక్కోవడం కానీ నేను చూడలేదని దావీదు మహారాజు చెప్తారు. మన జీవితంలో కూడా అలాంటి స్థితిలోనికి దేవుడు తీసుకురాడు. మన పిల్లలు కూడా తీసుకురాడు. మనం ప్రార్థన చేస్తాం, మన పిల్లలు కూడా దేవుడు ఆశీర్వాదానికి పిలిచాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినాక ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు. నీ చక్కటి మాటలు మా ఉనికిలో ఉంచినందుకు వందనాలు. నీతిమంతులు సంతానం ఎప్పుడు భిక్షమెత్తుటే కానీ నేను చూడలేదని చెప్పాడు ప్రభా. ఇంత చక్కటి మాటలు మా ముందు వచ్చావు ప్రభా. మా తల్లిదండ్రులు నీతిమంతులైతే మేము కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. అక్రమంగా అన్యాయంగా తీసుకుంటే మా జీవితాలు పాడైపోతాయని తెలియచాం. దేవానికి కొందనాలు. మాకు ఇచ్చినందుకు ఇన్వెటిస్తూ తెసిన భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పాటు చేసినందుకు వందనాలు. తమ నీ జాబ్ కోసం సిద్ధపడుతున్నాడు ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకో. సిస్టమ్ కంప్యూటర్లో సెల్లులో చేసేది ఉంటే అది భాగ్యం అనుగ్రహించాయి. ఏ రోజు మెసేజ్ వస్తుందో ప్రభా, ఆ రోజు అడ్మిట్ కార్డ్ తీసుకొని ఎగ్జామ్ కోసం సిద్ధపడటం ఈ వేడిని దీవించండి ప్రభా. నీ పాద సన్నిధిలో మొదలుపెట్టుకుంటాం. తనని నిలబెట్టండి ప్రభా. జాబ్ అనేది తన జీవితానికి వస్తుంది. దీవించమని ప్రార్థిస్తూ ఆ విషయంలో కూడా వాళ్ళందరి క్వశ్చన్ కోసం కనిపెడుతున్నాం. ముఖ్యంగా మ్యారేజ్ కోసం కనిపెడుతున్నాం ప్రభా. బెంగళూరు ప్రొఫెసర్ విషయంలో మరి యూఎస్ఏ ప్రొఫెసర్కి నేను ఓకే చెప్పాలా, దానికి ఓకే చెప్పాలని సందిగ్ధంలో ఉన్నాను. ఏసయ్య నీ చిత్తం నాకు చూపించండి. మార్గం సరళపరచండి నాయన. ఏది మార్గం సరళపరిచి ద్వారం తెరుస్తావు, సమాధానం ఇస్తావు, వాక్యంతో మాట్లాడుతావు.
అది నీ చిత్తమని నేను ముందుకెళ్తాను. నాకు ఎన్ని కావాలో ప్రభా, తమ్ముని విషయంలో కూడా అదే నీ చిత్తం బయలుపరచండి. ద్వారం తెరచండి, వాక్యం సమాధానం చూపించండి. నేను ఏదేమైనప్పటికీ నాకు డిసెంబర్లో ప్రభా గృహంలో సంతోషం నింపున్నాయి, మార్గం సరళపరచండి. రాని కుటుంబాన్ని తన భర్త కూడా జాబ్స్ అనుగ్రహించండి. కుటుంబ పోషకుడు వరకెరడు తీర్చండి ప్రభా. ఇచ్చిన కుమారుని బట్టి దీవించండి. వరకెరడు గృహంలో సంతోషాన్ని, వరకు చేసే కష్టాలతో వర్ధిల్లు చేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకుని తన పిల్లల్ని ఆశీర్వాదపు పూర్తి దేవా, నోరు లేని విగ్రహాలు పూజించకుండా నేను జీవం గల దేవుని ఎరిగిట్టుటకు వారి తల్లిదండ్రులను, వారి అత్తమ్మ, ఆడపడుచులకు అందరినీ వారి కుటుంబాన్ని రక్షించమని నీ పాద సన్నిధిలో మొదలుపెట్టుకుంటున్నాను. ఏసయ్యా జ్ఞాపకం చేసుకో, నిరంజన జ్ఞాపకం చేసుకో. ప్రియుడికి జాబ్ విషయంలో ప్రియుడికి కనిపెడుతున్నాను ప్రభు. మామయ్యకి మరలా జ్ఞాపకం చేయండి ప్రభు. వీడికి మార్గం సరళపరచు. కుటుంబ పోషకుడిగా వారి ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాను. జాబును అనుగ్రహించండి. నవీమక భవిష్యత్ ప్రణాళిక నీ చిత్తం వారి జరిగించండి. తోడుగా ఉండండి. శోధన నుండి కీడపాయండి, సంపూర్ణంగా కాపాడండి. గృహంలో వచ్చే సంవత్సరం బిడ్డకి వివాహం చేయాలని అనుకుంటున్నారు. మార్గం సరళపరచండి. వచ్చే సంవత్సరం వారి గృహాల్లో సంతోషాన్ని నింపండి. దేవా, బిడ్డని దీవించండి. నవ్యమ త్రుటి లేకుండా ఎక్కడ కాపాడవు లేకుండా బిడ్డని దీవించండి. వారి ఎక్కడలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. నైసేయానికన్నా ఇంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు. మనం నాటుబడటకు నీ కృప దయచేసినందుకు స్తుతిస్తున్నాను. నరక సముద్ర విషయంలో ప్రభావం లాంటి సమస్య సంపూర్ణంగా సాల్వ్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుకు కృప దయచేయండి. మా రోడ్డు మీద ఇల్లు విషయంలో రిజిస్ట్రేషన్ చేసేటకు నాకు సహాయం సమయం సిద్ధపరచండి. నా దేవాగా చేసి నిజమే ఈనాడు స్వార్థపూర్ణమైన జీవితాలే ఉన్నాయి. కష్టం చేయటానికి, తల్లిదండ్రులు చూసుకోవటానికి మనసు ఉండదు, కానీ ఆస్తి కావాలని కొట్లాడే మనుషులే ఉన్నారు. నేసయ్య అయినా జ్ఞాపకం చేసుకో. ఆ విషయంలో అలానే జరిగింది. రోడ్డు మీద ఇల్లు విషయంలో అత్త తల్లి తాతని చూడలేదు, నాన్నమ్మను చూడలేదు, బయటికి వెళ్ళిపోయింది. అయినా మరలా ఆ ఇల్లు కోసమే కొట్లాడి తాతకి అన్ని ఇల్లు మేము అన్నం పెట్టాం. అయినా జ్ఞాపకం చేసుకో. ఏదైనా న్యాయం కలిగిన దేవుడు న్యాయం చూస్తుంటే తండ్రి వినేందుకు స్తుతిస్తున్నా. ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ అయా నా ప్రార్థన నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ సమయం దీవించి ఆశ్రయించాలి, తోడుగా ఉండమని యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక. కరెంటు పోయింది కారణం